షిరిడీ సాయిబాబా. బాబా పేరు తెలియనివారు లేరు. ఆయన్ని పూజించేవారు చాలామంది ఉన్నారు. షిరిడీ సాయిబాబా 1838 అక్టోబర్ 15, 1918 భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు. సాయిబాబా వారి అసలు పేరు, జన్మస్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. బాబా మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చారు. ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, గురుపూజ, దైవారాధన ఆయన ముఖ్య బోధనలు. శ్రద్ధ మరియు సబూరి అనేవి ఆయన ప్రధాన సూక్తులు. షిరిడీ సాయిబాబా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చూపలేదు. మంత్రాలు, తంత్రాలు ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలయ్యింది. అందరూ, అన్ని జీవులు తినగా మిగిలిన పదార్థాలనే పంచభక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిరిడీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబవృక్షం కిందో ఏ ఆడంబరాలు లేకుండా కూర్చొని శ్యామ, మహల్సాపతి, బాయ్జాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. మీరెవ్వరినీ నొప్పించవద్దు. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా కష్టపెట్టినా సరే వారిని క్షమించమని, మీకు హాని చేసినవారు లేదా మిమ్మల్ని నొప్పించినవారు ఏదో సమయంలో పశ్చాత్తాపపడతారు అని బాబా తెలియచేశారు. అందరికీ శ్రద్ధా సబూరి చాలా అవసరమని, ఏ పని చేసినా శ్రద్ధతో చెయ్యాలి అని చెప్పారు. అన్ని సమయాల్లో ఎవరైనా ఏ కారణంగానైనా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకుండా ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోండి అని బాబా చాలాసార్లు చెప్పారు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనని మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏవైనా ఇబ్బందులు కలిగిస్తున్నా పైన భగవంతుడున్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడు అనే విశ్వాసాన్నుంచండి. దేవుడి వైపు మీరు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడడానికి 1000 అడుగులు ముందుకొస్తాడు అని చెప్పేవారు బాబా. బాబా తమ చేతులతో ఆహారాన్ని సిద్ధం చేసి భక్తులకు మరియు మూగజీవులకు పెట్టి ఆకలి తీర్చేవారు. అసాధ్యం కాని దీర్ఘకాలిక వ్యాధులను సాధ్యం చేసేవారు. 1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా మారుమోగింది. దేవుడు అని గుర్తించిన భక్తులు బాబా దర్శనానికి తండోపతండాలుగా రాసాగారు. బాబా చేసిన అద్భుతాలు చాలానే ఉన్నాయి. షిరిడీ వచ్చి బాబాను దర్శించుకుంటే భక్తుల కోరికలు తీరతాయని నమ్ముతారు భక్తులు. అలా నమ్మేవారిలో ఒక భక్తురాలు అనురాధ గారు. ఈమె గురించి చెప్పాలి అంటే, బాబా అంటే చిన్ననాటి నుండి అమితమైన ప్రేమ, భక్తి మార్గంలో పెరిగింది ఆవిడ. నిత్యం బాబాకి పూజలు చేస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉండేది. తన ద్వారా కొంతమందికైనా మంచి విషయాలు తెలియచెయ్యాలి అని నిర్ణయించుకుంది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఇక ఏం ఆలోచించకుండా ఏఆర్ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ని స్థాపించారు. అనురాధ గారి నిర్ణయానికి ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. ఆ రోజు నుంచి భారతదేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించి వాటి గురించి భక్తులకు వివరాలను ఏఆర్ స్టూడియోస్ ఛానల్ ద్వారా అందజేశారు. ఆలయాలనే కాకుండా ఓల్డేజ్ హోమ్స్ మరియు పెద్దలకు, మహిళలకు, పిల్లలకు కావలసిన ఇన్ఫర్మేషన్ని ఏఆర్ స్టూడియోస్ ఛానల్ ద్వారా అందరికీ ఉపయోగకర సమాచారాన్ని చేరవేసి తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అతి తక్కువ కాల వ్యవధిలో ఆవిడ చేసిన శ్రమను గుర్తించిన సోషియా వుడ్ వారు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అవార్డును అందజేశారు. అంతటితో ఆగకుండా బాబా మీద ఉన్న ప్రేమతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు మరికొందరు ముఖ్య గాయనీ గాయకులు స్వరమందించి, కె సాంబమూర్తి గారు రచించగా శ్రీమతి స్నేహలత మురళి గారు సంగీతం అందించిన సాయిబాబా భక్తి గీతాలను తీసుకుని ఏఆర్ స్టూడియోస్ ఛానల్ ద్వారా బాబా భక్తులకు వాటిని చేరవెయ్యాలి అనుకుని ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మనందరి ముందుకు తీసుకొచ్చారు అనురాధ గారు.
ఈరోజు ఈ కార్యక్రమంలో భాగమైన వారిని అనురాధ గారు కలిసి బాబా పాటలు విడుదల కార్యక్రమాన్ని ఇలా చేద్దామనుకుంటున్నాను అని చెప్పగానే మేమున్నామంటూ ఎవరికి వారు వారికి తోచిన సపోర్టును అందజేసి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా అద్భుతంగా ఘనంగా చెయ్యడానికి కారణమయ్యారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంతటి అద్భుతమైన పాటలను మన ముందుకు తీసుకొచ్చిన అనురాధ గారికి మనమందరం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేద్దాం. అందరం ఏఆర్ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ ఉపయోగపడే మరిన్ని విషయాలున్న వీడియోస్ని షేర్ చేసి ఆవిడకి మనవంతు సపోర్ట్ చేద్దాం. ధన్యవాదాలు. సాయిరాం.